జగన్మోహన్ ఈ తాటాకి చెప్పులకు ఎవరు బెదిరే పరిస్థితి ఉండదు. అటువంటి ఎవరు బెదర్లు కూడా తెలుసు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు. ఆయనకు అంత అవగాహన రాహిత్యం. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఒక విధానపరమైన నిర్ణయంలో సంబంధం లేని వాళ్ళని జైలుకు పంపిస్తుందని చెప్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. అయితే దీంట్లో సమస్య ఏమొచ్చిందంటే ఆదోనికి ఒక రాజ్ కుమార్ ప్రేమ్చంద్ షా అని టెండర్ వేయడం జరిగింది. అయితే వాళ్ళు మేము 22వ తేదీ చివరి రోజు అని చెప్పినప్పుడు మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్ అడిగారు. 2 ప్రీపెయిడ్ మీటింగ్లో కలిసిన తర్వాత కొన్ని అనుమానాలు అడిగారు. వచ్చిన తర్వాత మళ్ళీ 22 అయినప్పుడు మళ్ళీ ఒక 15 రోజులు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మేము ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్కి, ఎన్ఎంసీకి అప్లై చేసుకోవాలి. ఆ విండో ఈ యాక్చువల్గా అయితే 20-25 తేదీల్లో ఓపెన్ అవుతుంది. నెల రోజుల పాటు విండో ఉంటుంది. ఇప్పుడు 29వ తేదీ ఓపెన్ అవుతుంది, జనవరి 28 లోపల. ఈ టెండర్ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి అనుగుణంగా అప్లై చేసుకోవాల్సిన ఇది ఉంటుంది కాబట్టి సమయం లేదని చెప్పాం. దాంతో ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సంప్రదించిన తర్వాత ఈ ప్రశ్నలు కొద్ది సమాధానం ఇవ్వండి, మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ దీన్ని కొద్దిగా పొడిగిస్తున్నాం. ఇప్పుడైతే ఈ అగ్రిమెంటు ఆదోనికి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది. మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం. అయితే సమయం చాలా తక్కువ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం. అది పరిశీలనలో ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమీ చేయలేరు. చూశారు కదా 5 సంవత్సరాల్లో ఆయన ఎటువంటి దౌర్జన్యాలు చేస్తే ఎవరు భయపడ్డారా? కాబట్టి పెట్టుబడిదారుల్లో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అట్లంటే ప్రతి చోట అతను భయపడే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా గతంలో వచ్చినప్పుడు ఈ మనం చూసాం, రివర్స్ టెండర్ అన్నాడు, ఇబ్బంది పెట్టాడు, కానీ ఎవరు వెనకాడట్లేదు కదా. మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం మీద పెట్టుబడిదారుల్లో చాలా విశ్వాసం ఉంది. ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ పెట్టుబడులను ఏ రకంగా ప్రోత్సాహం అందిస్తున్నారు, రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మేము చెప్పాము ఇప్పుడు 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్లు అయ్యాయి, ఎంఓయూలు అయ్యాయి. ఎంఓయూలు అయ్యాయంటే అవన్నీ విశ్వాసం లేకపోతే వస్తారా? విశ్వాసం ఇబ్బంది లేదు. అయితే ఈ విషయంలో కాస్త బెదిరింపులు అది పాల్పడము ప్రజల్లో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా అనుకోవచ్చు, కానీ పెట్టుబడిదారుల్లో అటువంటి భయం ఏం లేదు. మాట్లాడుతున్నాం ఇవాళ మధ్యలో 3 రోజులు సెలవులు రావడం, ఇవాళ కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళ దీన్ని తీసుకొని ఎంతవరకు ఇవ్వచ్చు, మళ్ళీ రీటెండర్ ఎప్పటిదాకా వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఈరోజు చూస్తున్నాం. హై నెట్వర్త్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు. నేను చెప్పాను డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ షా అని అతను వేశాడు. వేసుకోవచ్చు. హై నెట్వర్త్ కేటగిరీ ఉంది. వాళ్ళ తర్వాత కన్సార్షియంతో వస్తారు. ఏం లేదండి, అది అన్నీ ఇటువంటివన్నీ చూస్తా కూర్చుంటే మీనమేషాలు లెక్క వేస్తా అంటే నాణ్యమైన వైద్య విద్యను అందించాల్సి ఉంది, మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాల పాటు మీరు అడుగుతూ ఉండి దీంట్లో ప్రక్షాళన చేస్తూ ఉంటే మేము కూడా అభినందించేవాళ్ళం. కానీ దట్ ఈస్ మచ్ బెటర్ దెన్ రివర్స్ టెండరింగ్. డోంట్ వరీ. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అది గత పాలనకి మా పాలనకి తేడా. తప్పకుండా రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్ 2వ తారీఖు 9వ తారీఖు కల్లా మేము ఇవ్వబోతా ఉన్నాం. అన్ని కూడా గత పాలకులకి ఈ పాలకులకు తేడా నేను చెప్పేది ఎన్నిసార్లు కూడా. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పేదలకు మంచి జరగాలి, ఎక్కడ కూడా మిస్టేక్తో పాటు పాస్బుక్ ఇవ్వకూడదని కొంచెం సమయం పట్టింది. రాజముద్రతో క్వాలిటీ పాస్బుక్ 2వ తారీఖు 9వ తారీఖు కల్లా ఇస్తా ఉన్నాం. ఏమైనా తప్పులు ఉంటే కూడా వెరిఫై చేసుకోమని చెప్పేసి మేము అధికారులకు తెలియజేయడం జరిగింది. గత పాలకుడు అతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో అతని ఫోటో వేసుకుని పాస్బుక్ల మీద లేదా బౌండరీలో ఉన్నటువంటి గ్రానైట్ స్టోన్స్ మీద ఫోటోలు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఈరోజు మేము అన్నింటి కూడా సక్రమంగా చేసి పేదలకు మంచి చేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాం. పెట్టుబడిదారులు కూడా మీరు చెప్పారు ఇప్పుడు భయభ్రాంతి పడతా ఉన్నారని. ఎవరు కూడా భయభ్రాంతితో పడట్లేదు.
సార్ ఇవి? 21 లక్ష మంది రైతులు ఉన్నారు, 21,87,000 మంది అందరికి కూడా ఇవ్వబోతున్నాం సార్. హ్యాపీ న్యూ అడ్డ రోడ్ జంక్షన్లో కడితే అందరికీ కూడా డిస్టెన్స్ మేము ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసాం, ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్ దగ్గరగా ఉంటుంది, ఎవరెవరికి ఎంతమందికి మనం కేటర్ చేయగలం అనేది. అలాంటి సైంటిఫిక్గా కూడా కూర్చుని అన్ని డిసైడ్ చేసాం మేము. అంటే సార్ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి విజయవాడ పక్కన ఉన్నటువంటి వాటిని ఏదైతే కానూరు లేకపోతే కనూరు ఇట్లాంటి వాటిని కూడా తీసుకోలేదు, 70 కిలోమీటర్ల దూరంలో ఉంచారు. బికాజ్ ఆయన చెప్పినట్టు ఏంటంటే పార్లమెంట్ అనే దాన్ని తీసుకోవటం వల్ల పక్కన 1 కిలోమీటర్ కలిసినా కానీ ఆ రోజు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో చేస్తుంటే బట్ మేము ఇక్కడ టచ్ చేయలేదు. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన ఉంది, గ్రేటర్ తిరుపతి సెన్సస్ తొందరలో జరగబోతుంది కాబట్టి అదే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది రాబోయే రోజుల్లో ఒక తారాస్థాయికి వెళ్ళబోతోంది. మనకి గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన ఉంది, అలానే గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన కూడా అక్కడ ఉంది. అట్లా సిటీస్ అర్బనైజేషన్ చేయాలి. ఆధునిక కూడా రేపు పొద్దున గ్రేటర్ ఆధునిక చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. అందుకని ఈరోజు 2 మండలాలు చేయడం జరిగింది. లేకపోతే ఈరోజు 3-4 మండలాలు చేద్దామన్న ప్రతిపాదన మాకు ఎన్నో వచ్చినాయి అక్కడ నుంచి. సో వీ వాంట్ డెవలప్ ద ప్లేస్ కాబట్టి ఇవన్నీ కూడా అట్లా చేసామంతే. This exercise has nothing to do with delimitation. Delimitation of constituencies is a different exercise altogether. ఇది కేవలం డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ బేస్డ్ ఆన్ ద రిప్రజెంటేషన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ ఆల్సో హౌ అవర్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ గివెన్ అస్ ఫీడ్బ్యాక్. అది బేస్ చేసుకుని తయారు చేసిన ఫైనల్ డ్రాఫ్ట్ ఇది బహుశా రేపో ఎల్లుండో నోటిఫికేషన్ ఫైనల్గా ఇస్తారు. దాని తర్వాత సెన్సస్ మొదలవుతుంది. 31st ఎనీ పర్టికులర్ ఇష్యూ బాపట్ల జిల్లా వస్తూ ఉంటే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తున్నారు, వెంటనే స్పందించి దాన్ని రిజాల్వ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా పర్టికులర్ ఇష్యూ ఉంటే చెప్పండి కదా, తప్పకుండా అది రిజాల్వ్ చేసే బాధ్యత మంత్రి గారిది. ఇంత పాజిటివ్గా చేసే మంత్రి గారు మనకి అదే చరిత్రలో ఎప్పుడు ఇంత ఫాస్ట్గా జరగలేదు. ప్రొక్యూర్మెంటు పేమెంటు అది ఇప్పుడు జరుగుతూ ఉంది డెఫినెట్గా. ఒక పాజిటివ్ వాతావరణం తప్ప ఎక్కడ కూడా. స్మార్ట్ మీటర్ నేను చెప్పాను ఇందాకలే మీకు, గవర్నమెంట్ ఆఫీసర్స్ డిసిప్లిన్ ఉండాలి. ఎవరికి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు ఈ 4 ఏసీలు కూడా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. బిల్లు లేదు కదా, ఫ్రీయే కదా అని. అలాంటి డిసిప్లిన్ రావాలని చెప్పే సిస్టంతో గౌరవ ముఖ్యమంత్రిగా చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫీసుల వరకే ముందు మనం ఇవన్నీ కూడా ఒక వాతావరణం రావాలా, వీళ్ళ గురించి మెసేజ్ పోవాలనే లక్ష్యంతో డిసిప్లిన్ తేవడం కోసం ఏర్పాటైంది. వేరేది ఇప్పుడు కొన్ని అనుమానాలు ఎస్పెషలీ ఈ పోలవరం విషయంలో గౌరవ మంత్రి గారు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు పోలవరం అనే జిల్లా ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకున్నాం, నిర్వాసితులకి న్యాయం జరగాలి. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ వాళ్ళను ఆ ప్రాంతాల్లో వదిలేసుకుని వాళ్ళు ఈ ప్రాంతాల్లోకి వస్తున్నారో సీతాపట్నం ఇటువంటి ఏరియాస్లో వాళ్ళకి అటాచ్మెంట్ ఉండాలి. ఆ ఎమోషనల్ కాంటెక్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నాం. సో పోలవరం జిల్లా అనేది పోలవరం లేదు కానీ అయినా కానీ మీరు పెట్టారనేది ఆ వాదానికి అసలు ఎక్కడ కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇట్ ఈస్ ఓన్లీ టు కీప్ దట్ ఎమోషనల్ అటాచ్మెంట్, దానికోసం తీసుకున్నాం. గట్టిగా ఇస్తాడు.